సో అది టప్పుల గురించి. సో ఈరోజు మనం కండిషన్స్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్ఇఫ్, ఇఫ్ ఎల్ఇఫ్, ఎల్స్, సింటాక్స్. ఓకే, నేను దీనిలో కండిషన్ డాట్ పై. ఓకే, మనకి పైథాన్లో, పైథాన్ అనే కాదు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కండిషన్స్ పెట్టి కోడ్ రాయొచ్చు. ఓకే, వీటిని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. సింపుల్. ఇందులో మనకి ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ వస్తుందన్నమాట. ఓకే, ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు చూడు, సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ కాలన్ డూ సంథింగ్. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్గా. ఇఫ్ తర్వాత నేను ఒక కండిషన్ ఇస్తున్నా. ఓకే, ఈ కండిషన్ అనేది 2 బూలియన్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. బూలియన్ వాల్యూస్ అంటే ఏంటి? బూలియన్ వాల్యూస్ అంటే ఏంటి? ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఈ కండిషన్ అనేది అయితే ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే, ఈ లోపల అనేది ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయొద్దు. సింపుల్. ఓకే, ఫస్ట్ దీనికి ఒకసారి కోడ్ రాసి చూద్దాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 21. ఓకే, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 ప్రింట్ యు ఆర్ అన్ అడల్ట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా చూడండి. ఇది క్లియర్ చేస్తాను. క్లియర్ ప్రింట్. ఇక్కడ చూడండి, యు ఆర్ అన్ అడల్ట్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది? సింపుల్, చాలా సింపుల్. ఏజ్ అనే డబ్బాలో 21 స్టోర్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఈ కండిషన్ చూడండి. ఇక్కడ ఈ కండిషన్లో ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 కాదని చూస్తాం. ఏజ్ ఎంత? 21. ఆబ్వియస్గా 21 అనేది గ్రేటర్ దెన్ 18. సో ఇది ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అందుకే ఈ లోపల అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏజ్ నేను 17 అని తీసుకుంటా అండ్ నేను దీన్ని ప్రింట్ చేస్తా. చూసారా, ఇక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఒక కేసుకే రాసాం. ఒకవేళ ఏజ్ కనుక గ్రేటర్ దెన్ 18 అయితేనే రాసాం. ఏజ్ కనుక లెస్ దెన్ 18 అయితే ఏం చేద్దాం చూడండి. ఎల్స్ కాలన్ ప్రింట్ యు ఆర్ నాట్ అన్ అడల్ట్ అని రాస్తాం. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా చూడండి. ఇప్పుడు చూడండి, యు ఆర్ నాట్ అన్ అడల్ట్ అని వచ్చింది. ఎందుకు? మనం ఇక్కడ 2 కేసెస్ హ్యాండిల్ చేస్తున్నాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం 2 కేసెస్ హ్యాండిల్ చేస్తున్నాం. ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ లోపల అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎల్స్ అంటే ఏంటి? కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. సింపుల్. ఇది సింపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎల్ఇఫ్ అని రాసా. ఇఫ్ ఉంది, ఎల్స్ ఉంది. ఎల్ఇఫ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? పాయింటే కదా. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ నాకు 2 కేసెస్తో అవుతున్నాయి. ఓకే,
ఫర్ సపోజ్ నాకు మోర్ దాన్ 2 కేసెస్ కావాలంటే, 3 కేసెస్ కావాలంటే, 4 కేసెస్ కావాలంటే, అలాంటప్పుడు నేను ఎలిఫ్ అనే స్టేట్మెంట్ని ఈ మధ్యన తోసేయచ్చు. ఇఫ్ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఇది చేస్తాం, ఎలిఫ్ లేదు ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఈ రెండు కాదన్నప్పుడు ఎల్స్లోకి వస్తుంది, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు మనం దీనికి కోడ్ రాద్దాం. చూడండి, ఇక్కడ ఎలిఫ్ ఏజ్ కనుక 18కి ఈక్వల్ అయితే ప్రింట్ యూ జస్ట్ బికేమ్ అన్ అడల్ట్. ఓకే, ఇక్కడ నేను 18 అని ఇస్తాను అండ్ నేను దీన్ని ప్రింట్ చేస్తాను. చూసారా, యూ జస్ట్ బికేమ్ అన్ అడల్ట్ అని వచ్చింది. ఇక్కడ మనం 3 కేసెస్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఒకటి గ్రేటర్ దెన్ 18, ఇంకోటి లెస్ దెన్ 18, ఇంకోటి ఈక్వల్ టు 18. ఇట్లా మీకు డిఫరెంట్ కేసెస్ దగ్గర ఇఫ్ ఎల్స్ కేసెస్ అనేవి పనికి వస్తాయి. అండ్ ఇట్లా మనం నెంబర్స్తో వీటిని ఇట్లా ఆడుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ మనం లిస్ట్ చూసాం, ఫర్ లూప్స్ చూసాం, అండ్ లిస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి ఏమైనా చేయగలమో చూద్దాం ఒకసారి మనం సింపుల్గా. ఫర్ సపోజ్ నేను ఇక్కడ నుంచి అప్కమింగ్ మూవీస్ని తీసేసుకుంటా. ఓకే, అప్కమింగ్ మూవీస్. ఓకే, నా దగ్గర అప్కమింగ్ మూవీస్ వచ్చాయి. ఫర్ అప్కమింగ్ మూవీ అయ్యి ఇన్ అప్కమింగ్ మూవీస్. ఓకే, ఇక్కడ చూడండి, మనము స్ట్రింగ్స్తోని డాట్ టైటిల్, డాట్ అప్పర్, డాట్ లోవర్ అనే వాడాం, గుర్తుంది కదా. ఇప్పుడు మనం అది వాడదాం. ఇక్కడ చూడండి, ఓజీకి మనకి 2 లెటర్స్ క్యాపిటల్లో కావాలి అండ్ వీటన్నిటికీ టైటిల్ కేసు ఉంటే చాలు. అంటే ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ ఉంటే సరిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి సింపుల్గా, ఇఫ్ అప్కమింగ్ మూవీ ఈక్వల్ టు ఓజీ అయితే, అమ్మ దిక్కుమలే, ఇప్పుడు అప్కమింగ్ మూవీ కనుక ఓజీ అయితే, ఓకే, టుమారో ఐ విల్ వాచ్ ఓజీ మూవీ, కానీ నాకు అది ఎందులో కావాలి, డాట్ అప్పర్లో కావాలి. ఓకే, ఎల్స్ ఇక్కడ నాకేం కావాలి, డాట్ టైటిల్ కావాలి. అండ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా, చూడండి సింపుల్. ఇక్కడ చూడండి, ఓజీ అనేది క్యాపిటల్ లెటర్స్లో వచ్చింది అండ్ స్పిరిట్ అండ్ ప్యారడైజ్ ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాం, లిస్ట్ వాడాం, ఫర్ లూప్ వాడాం, ఇఫ్ వాడాం అండ్ స్ట్రింగ్ మెథడ్స్ కూడా పర్ఫామ్ చేసాం. ఎట్లా మనం ఈచ్ లెక్చర్ అయిన తర్వాత రిలేట్ చేసుకొని మనం కనుక కోడ్స్ రాయగలిగితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ మనం 3 కేస్ ఒకేసారి వాడాం. ఓకే.